హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్రం మరొక శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు పెన్షన్కు సంబంధించిన కీలక ప్రకటన అయితే వెలువడించింది. పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇక అన్ని బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ జమ చేయాలని సూచించారు. గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం పెన్షనర్లకు అవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పెన్షన్కు సంబంధించి ప్రభుత్వం అయితే కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇక కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీల్లో పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ ఖాతాల్లో పెన్షన్ జమ అయ్యేలా చూసుకోవాలి. ఇక మెమోరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వం సివిల్ పెన్షనర్లకు అధీకృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం ప్రకారం అధీకృత బ్యాంకుల యొక్క కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లు నెలవారీ పెన్షన్, ఫ్యామిలీ పెన్షనర్లను నెల చివరి పనిదినం నాటికి పెన్షనర్ కుటుంబ పెన్షన్దారుల ఖాతాల్లో జమ చేయాలి. మార్చి నెల పెన్షన్ను ఏప్రిల్ మొదటి పని రోజున జమ చేయాలి అని మెమోరాండం పేర్కొంది. ఇక పెన్షన్ ఆలస్యంపై పింఛన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రతి నెల వచ్చే పెన్షన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా పెన్షన్ జాప్యం వల్ల కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పెన్షన్ విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది. జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న సమయ పాలనను ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆదేశించింది.